ఊపర్ బుడ్డలు అమ్ముకునే కూడా పనికిరావు నువ్వు. నువ్వు చాక్లెట్లు కాదు, ఊపర్ బుడ్డలు అమ్ముకునే కూడా పనికిరావు నువ్వు. మన పిల్లోడే సార్ మీరు మీ భయపడతానే మిమ్మల్ని సేఫ్ గా చూసుకుంటాను. మిమ్మల్ని ఎక్కడ పోయినా నా పేరు మీ పేరు నిలబెడతాను. మీకు బాధ్యతగా మీ భయపడతానే మిమ్మల్ని సేఫ్ గా చూసుకుంటాను. మిమ్మల్ని ఎక్కడ పోయినా నా పేరు మీ పేరు నిలబెడతాను. మీకు బాధ్యతగా ఉంటారు. బాత్రూమ్ పోతాంటారు వస్తాంటారు, నువ్వు బయట ఒక బెంచ్ ఒక చైర్ వేసుకుని కూర్చేంటావు. 1 అంటే 5 రూపాయలు ఇచ్చిపో అంటావు, 2 అంటే 10 రూపాయలు ఇచ్చిపో అంటావు. ఎవరిని ఎక్కువసేపు నిద్దు టక 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 వచ్చేయాలని చెప్పి డబ్బ డోర్ కొట్టేసుకుని వచ్చేస్తాను. టక 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 వచ్చేయాలని చెప్పి డబ్బ డోర్ కొట్టేసుకుని వచ్చేస్తాను. మార్కెట్లు కోట్లు లక్షలు వస్తాయి అనుకో, మార్కెట్లు కోట్లు లక్షలు వస్తాయి అనుకో. నేను ఏం చేయాలో ఏం చేస్తానో నువ్వు చూసుకో. మళ్ళా మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, ఏం జన్మరా మీది? Audio Jungle. కాదు 3 సార్లు ఫోన్ చేస్తాను, సిగ్నల్ లేదా? మార్కెట్ యార్డ్లో వచ్చి బయటకన్నా వచ్చి మాట్లాడు. లోడ్ వస్తే వచ్చేలే, కొమ్మలు మునిగిపోతాను ఏమన్నా. బయటికి రా. ఆడ పిల్లోడు చేరినాడే చేరలేదా? ఆ సార్ నాగరుస్తాడు. ఏదో ఫారిన్లో ఉన్నాను, మిమ్మల్ని నమ్ముకొని మార్కెట్ యార్డ్లో ఎవరో పిల్లోని పెడతారని చూస్తే 2 రోజులైనా కూడా మీరు సెట్ చేయలేదని ఈ ఫారెన్ ఇది మళ్ళా సార్ అప్పచెప్పింది పని చేయకపోతే ఇంకెందుకు చెప్పు. నువ్వు మార్కెట్ యార్డ్లో చూసుకో, లోడ్లు వస్తుంటే పోతాంటాయి. ఫస్ట్ ఆడ ప్లేస్లో మెయిన్ అదే కదా మార్కెట్ యార్డ్లో పొజిషను. నాయన నువ్వు ఎవరినంటే వాళ్ళు పెడితే వాళ్ళు ఆడ డబ్బులకు సంబంధించిన మ్యాటర్, డబ్బులు విచ్చలవిడిగా చేతికి వస్తూనే ఉంటాయి, ఇస్తూనే ఉంటారు. ఆ డబ్బుల దగ్గర ఒకడు అటు ఇటు అయినాడు అనుకో, నమ్మకస్తుడు లేడనుకో, మొత్తం నువ్వు స్మాష్, నేను స్మాష్, ఫారిన్లో ఉన్న సారు స్మాష్. మార్కెట్ యార్డ్లో అతి ముఖ్యమైన జాబ్ అదే. ఎంతమందితో మాట్లాడేది ఉంటుంది రోజు, ఎంత డబ్బు తీసుకునేది ఉంటుంది, ఎంత డబ్బు ఇచ్చేది ఉంటుంది. టైం గుర్తుపెట్టుకొని మరీ ఉండాలాడ. 10 నిమిషాలు అయిందా, 5 నిమిషాలు అయిందా, పిలిచల్లా వద్దా అనేది కూడా మైండ్లో ఉండాలా. కూర్చోల్లా. ఎంత గౌరవం ఉంటుంది. ప్రతి ఒక్కరు 2 నిమిషాలు కోరు. మనకు తెలియనోడైనా కూడా మనల్ని వచ్చి మాట్లాడిస్తాడు. నీ సైడ్ నువ్వు చూడు, నా సైడ్ నేను చూస్తా. ఎర్ర టీషర్ట్ వేసుకొని కొబ్బలు ముచ్చే నా కొడుకులు దండి మంది దొరుకుతారు. నిజాయితీగా ఎర్ర షర్ట్ వేసుకొని కూర్చునేవాడు ఎవరు దొరుకుతారు? నేను ఉండాలి మళ్ళా. నా ఎర్ర షర్ట్, ఎర్ర టీషర్ట్ నీది, నా షర్ట్. ఫోన్ చేస్తా ఉండు. నువ్వు ఎవరో చూడు, రాత్రి రోజు కూర్చోపెట్టి పొద్దునే ఖచ్చితంగా డ్యూటీకి ఎక్కించండి. ఏమన్నా అన్నంటున్నా నువ్వు? ఏంది మరి ఎర్ర టీషర్ట్ నేనే కదా, కొమ్మలు ముంచాడు అంటావు నువ్వు. రే దండి టెన్షన్లో ఉన్నాను. నువ్వు ఆ టీషర్ట్లు గోలా, ఆ షర్ట్ల గోలా. మార్కెట్ ఎప్పుడు నుంచి వచ్చింది? మార్కెట్ రా నాయన, మార్కెట్ అంటే తెలుసు కదా నీకు. తెలుసులే. ఏంది కూరగాయల మార్కెట్ లో మెయిన్ పర్సన్ హ్యాండ్ ఇచ్చి పోయినాడు, డబ్బులు కొట్టేసి. చూడు చాలా దరిద్రం. ఎవడు చూడు అట్టేసి వచ్చినారు. ఏం డబ్బు వాడు ఆడే నిన్నా కూడా లక్షణంగా ఎంత సంపాదించుకున్నాడు తెలుసా. ఇప్పుడు వేరే పిల్లని మాట్లాడినాను, వాడేనా పలానా మార్కెట్ లో పలానా జాబ్ అని చెప్తానే చైన్ తీసి అన్నా నీ మెళ్ళకి వేసేస్తాను పెట్టుకోనే. ఏంద్రా నాకు చైన్ ఇస్తానావంటే, నా ఇట్లా చైన్లు 10 తీసుకొచ్చానా నేను, అట్లా జాబ్ కింద వస్తానే. కొంతమంది ఉంగరాలు 2 ఉన్న ఈరు జాబ్ ఒకే కోసం, కొంతమంది ఉంగరాలు 2 ఉన్న ఈరు జాబ్ ఒకే కోసం, బ్రేస్లెట్ ఉన్న ఈరు, డబ్బులు ఉన్న ఈరు. అట్లా వాళ్ళకి ఏం చేయాలని నాకు మనసు కూడా రాదు. అట్లా వాళ్ళకి చేసి కూడా వేస్ట్. బయట చైన్ తీసి ఇచ్చినాడంటే మెల్లో చైన్ ఇంకా పోస్టింగ్ ఎందుకు అర్థం చేసుకో. నువ్వు అదే కదా సెట్ చేస్తా, ఆ పిల్లని సెట్ చేస్తా. ఓ 10 నిమిషాలు టైం పెట్టుకున్నాను. అందులో ఏమైనా ఒక ఆఫర్ ఏమైనా రావచ్చు అనేది నాకు ఎందుకో 6th సెన్స్ చెప్తాను. ఒకవేళ వేరే ఆఫర్ ఏమైనా వచ్చిందంటే ఆ పిల్లని పక్కకు దొబ్బి వాళ్ళకే ఇస్తా. చూడండి ఇప్పుడు అది మంచోడైతేనే.
10 నిమిషాలు ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది. కాదనా? ఇంకా 5 నిమిషాలు ఉందండి. 2 ఏళ్ళు ఉండగా నీ దగ్గర నీకేమైనా వయసు అయిపోయి ముసలోడు అయిపోయిపోలే కదా, చచ్చిపోతావా? చచ్చిపోయేది కాదు, 2 ఏళ్ళు ఉన్నా అంట నువ్వు. నీ దగ్గర ఉన్నా మనం పంపించు కదా యాడికి? ఆడికి. నీ దగ్గర ఉన్నా మనం పంపించు కదా యాడికి? ఆడికి. యాడికి పోతా అంటాను? నువ్వు యాడికి పోతావు? నీకు ఇంకా తట్టలే మైండ్లో. పోతాను నేను ఆడికి. యాడికి? తోటలేకి. తోటలేకి పో. తోటలేకి పోయి తోటతోనో లేకపోతే ఆడికి వచ్చి మందు కొట్టే వాళ్ళతోనో లేకపోతే బీడీలు తాగే వాళ్ళతోనో మా ఎవరు తోటలేక పోతాడే నా పర్మిషన్ ఎందుకు నీకు? తోట కాదు, తోటలేక పో, పొదల్లేక పో, లేదా తోట పక్క చెరువులేక పో, సంగనాయకు పో. కొత్త జబ్బుదే నోటుకు వచ్చింది అది. నోటికి వచ్చేది కాదు, నీ మైండ్ అదే, అందుకు ఆటోమేటిక్ వచ్చింది అది. గ్యాస్ నిండితేనే నీళ్లు బయటకు వచ్చేది, నిండకుండా బయటికి రావు కదా నీళ్లు. అట్లా నీకు లోపల ఉండేది బయటకు వచ్చేస్తుంటది. నాకు నీ రోత చిల్లరగాళ్ళతో మాట్లాడే టైం లేదు. నాకు మైండ్ నిజంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఆయన సారు పాపం బాధపడుతున్నాడు. నమ్మకస్తులుగా పెట్టి మీరు ఏం చేస్తున్నారు, ఒక్కరిని ఉచ్చిపెట్టలేకపోతున్నారు. అంత పెద్ద సారా 70 ఏళ్ళు ఉంటాయి ఇప్పటికి. నేను అంటాడు వయసుతో కాదు, డబ్బుతో పెద్ద సారా అని. మళ్ళా సార్తో చేస్తేనే డబ్బులు. జీర్ణం నుంచి సాయంత్రం రాత్రి దిగేంత వరకు డబ్బులతోనే ఆడుకుంటావు, డబ్బులతోనే ఉంటాయి మ్యాటర్లు. ఏంది 10 వేస్తా. ఏది 10 వేస్తావు? నేను చేరతా దాంట్లోకి. యాదంటే నేను చేరతా దాంట్లోకి. యాదంటేకి నువ్వు నీకు కాదలేదు. ఏంది లెక్కాచారాలు సరిగ్గా రాలా. లెక్కాచారాలు 100లో 15 రూపాయలు తీస్తే ఎంత? 100లో 15 రూపాయలు తీస్తే 75 రూపాయలు. 100లో 65 రూపాయలు తీస్తే? 100లో 65 రూపాయలు తీస్తే 150. ఎంత? 100లో 55 రూపాయలు తీస్తే ఎంత అంటే నువ్వు 150 రూపాయలు అంటావు. కాదు 45. నువ్వు చాక్లెట్లు కాదు ఊపర్ బుడ్డలు అమ్ముకునే కూడా వనికిరావు నువ్వు చాక్లెట్లు కాదు ఊపర్ బుడ్డలు అమ్ముకునే కూడా వనికిరావు నువ్వు. నీ గురించి నాకు తెలుసు. దయచేసి నువ్వు దీంట్లోకి ఏలు పెట్టకుండా ఉంటే నీకే మంచిది, నాకే మంచిది. నేను ఖచ్చితంగా చేస్తాను. నన్ను ఒకసారి చూడనా. ఏమన్నా 50లో 60 పోతే ఎంత? 50లో 60 పోతే ఎట్లా పోతానా? ఆలోచించి చెప్పేకి చాలు. ఈ మాత్రం తెలివితేట్టున్నా కూడా నష్టపోయేది ఏముండదు. కానీ వద్దు, నువ్వు హ్యాపీగా ఉండు, ఇబ్బంది పడేది వద్దు. బంగారం ఉంటాయి. ఆడ ఎంతమంది మాట్లాడిస్తారు మార్కెట్కి వచ్చే వాళ్ళందరూ. అందుకే కారణకి రెస్పెక్ట్ కాల. రేపు అట్లా అయినా ఉంగరాలు ఎందుకు తీస్తాను నువ్వు? తీసుకో గిఫ్ట్గా, నాకు గిఫ్ట్గా. వాడు ఎవడో చైన్ తీసిస్తా అన్నాడని చెప్పినానని చెప్పి నువ్వు మెత్తికి ఉంగరాలు తీస్తాను. అట్లాంటి వాడికి పోతే 10 ఉంగరాలైనా కొనుక్కోవచ్చు అని నీకు తెలుసు కాబట్టి నిజమే చెప్పు, అంతే కదా. అయినా వాడంటే బయటోడు కాబట్టి చైన్ ఇస్తానంటే తీసుకున్నాను. నేను నీతో తీసుకోవాలని నువ్వు కంపల్సరీ. ఇంకా 2 నిమిషాలే ఉంది. మొహమాట వద్దు, మొహమాట మేము వద్దులే, తీసుకుందాం. నా ఫ్రేమ్గా ఇస్తున్నాను. మళ్ళా నువ్వు వాడు ఉండలేక వచ్చేయడము. ఎవరు మర్యాద నిలబెడతానా? నీ పేరు చెప్పినమ్మా మొత్తం అంతా అరలలు చేరలేను. నా పేరు ఎట్టి బస్సులో చెప్పొద్దు, నా పేరే వాడద్దు. అదే నేను ఎంతున్నా కూడా ఫారిన్ లో ఉన్న సార్ ఓ నీ క్రెడిట్. అదేలే నా పేరు ఎందుకు మధ్యలో గబులేసిపోయి చేసుకోవాలి. రేవెక్కల్లా నువ్వు రేపు ఇప్పుడు బొమ్మనే ఓట. ఇప్పుడు ఎవరు కూర్చోరు కదా. అవునులే. బ్రహ్మానంద నువ్వు. హలో, లోడ్లో టమోటా లోడ్లు వచ్చినాయా? సర్లే, ఎవరికైనా అప్పచెప్పావు రాసుకోమని చెప్పు. పొద్దునే వస్తాడు చూడు పిల్లోడు, మన పిల్లోడే. సార్ మీరు మీ భయపడద్దండి, మిమ్మల్ని సేఫ్గా చూసుకుంటాను. మిమ్మల్ని ఎక్కడ పోయినా మీ పేరు నిలబెడతాను, మీకు బాధ్యతగా ఉంటాను. మీ భయపడద్దండి, మిమ్మల్ని సేఫ్గా చూసుకుంటాను. మిమ్మల్ని ఎక్కడ పోయినా మీ పేరు నిలబెడతాను, మీకు బాధ్యతగా ఉంటాను. మీ మార్కెట్ని కాపాడే బాధ్యత నాది సార్. అతని పేరు చెప్పొద్దు, నా పేరు చెప్పొద్దు, అర్థమైందా? మా తరపున జీర్ణ అని చెప్పొద్దు, మేము నీకు పరిచయం ఉన్నాను కూడా చెప్పొద్దు. ఓన్గా పోయినట్టు నువ్వు ఎవరైనా చెప్పుకుంటే ఎవరైనా వేరే వాళ్ళ పేరు చెప్పుకో. లేదా చెప్పండి, మన పేర్లు చెప్పండి. చెప్పండి సార్, మన మర్యాదలు పోతాయి మళ్ళా. అంటే ఏంటి పోతుంది మరి చెప్తా కదా. పొద్దునే వస్తాడు, గ్యారెంటీ వస్తాను, 100% వస్తాను చెప్పు. ఉంటాడులే రాత్రి వరకు. నేర్చుకుంటున్నా. సరే, మళ్ళీ రేపు వస్తాడు, పికప్ చేసుకోండి. ఓకే. పొద్దున్నే అంటే 10 గంటలకు పో. 10కి కాదు, పొద్దున్నే నువ్వు త్వరగానే బయలుదేరాల. 7 గంటలకల్లా బయలుదేరి వచ్చి పోతారు.
బాగా చూసుకో, బాగుండు. ఏ మార్కెట్ లో ఏ స్మెల్ రాకుండా చూసుకో, వైరు కలకే రాకుండా చూసుకో. వైరు కలకే ఆ? వైర్లకే వైరా? ఏం వైరు? అంటే నన్ను చూసి నిన్ను చూసి మొత్తం షాక్ కావాలా, మొత్తం షాక్ కావాలా. నిన్ను చూసి షాక్ కాదు, మా పేరు చెప్పి షాక్ చేసావు. మూసుకున్నాడు, కూర్చున్నావా, డబ్బులు చూసుకున్నావా, డబ్బులు కట్టి చేంజ్ ఇచ్చినావా, కరెక్ట్ అయిపోయింది టైము, 5 నిమిషాలు అయిందో 10 నిమిషాలు అయిందో చూసి వాళ్ళని పిలిచినామా, ఫస్ట్ వెళ్ళిపోండి అనడము. ఏది ఖాళీ ఉంది, ఏది ఫుల్ ఉంది అని చూసుకోవాలా, దాంట్లోకి పోని చెప్పాలా, బయట కూర్చోవాలా, డబ్బులు చూసుకోవాలా, మొత్తం డబ్బుతోనే ఆడుతుంటది. జాగ్రత్తగా మెయింటైన్ చేయి, చిల్లర యాడికి పోకూడదు, చిల్లర కట్టించేటట్లు ఉండాలి. వచ్చిన వాళ్ళకి ఎక్కువ సోది పెట్టుకోవద్దు. ఎంత క్లోజ్ అయినా, ఎంత బాగా పరిచయమైనోడైనా పని వ్యాపారం ఒకటే, మనిషి అని చెప్పేసి. ఏదో నువ్వు పరిచయం కదా అని చెప్పి నువ్వు అర్ధగంట పోయి కూర్చుంటా అంటే ఒప్పుకోను, 10 నిమిషాలే కూర్చోవాలని చెప్పు. ఓ పరిచయం ఉన్నాడు కదా అని చెప్పి ఊరికే పోయి పాస్ పోసి వస్తానంటే లేదు, పరిచయం ఉన్నోడైనా సరే 5 రూపాయలు ఇచ్చేపోవాలని చెప్పు. మా 1కైతే 5, 2కైతే 10 అని చెప్పు. 1, 2 అంటే ఏంది? ఏందనుకుంటా 5 రూపాయలు అంటున్నావు మళ్ళా. 1కి 5, ఇది గుర్తు పెట్టుకో. 1కి 5, 2కి 10. వ్యాపారం ఇదే. ఏం నీకు అన్ని అర్థమైందే, నువ్వు అన్ని తెలిసే చేస్తాను. మళ్ళీ నువ్వు కొత్తగా నీ నోరు నుంచి చెప్పు. ఏంది ఏది మార్కెట్ యార్డ్లో ఏది ఉంటాయి? ఇంకా వ్యాపారస్తులు ఏం వ్యాపారస్తులు? టమాటాలు, సపోటాలు. అవి నువ్వేమన్నా రైతు బిడ్డవే? నువ్వేం రైతా? నువ్వు టమోటాలు, పచ్చిమిరపకాయలు దీనితో చేసే అవన్నీ కాదు. మార్కెట్ లో బాత్రూమ్ ఒకటి పెట్టినారు. ఆ బాత్రూమ్ కి సంత చేరినప్పుడు మామూలు కూరగాయల వ్యాపారస్తులు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు, లారీలు ఆపుకొని వచ్చినప్పుడు బాత్రూమ్ పోతాంటారు, వస్తాంటారు. నువ్వు బయట ఒక బెంచు, ఒక చైర్ వేసుకొని కూర్చుంటావు. 1 అంటే 5 రూపాయలు ఇచ్చిపో అంటావు, 10 అంటే 2 అంటే 10 రూపాయలు ఇచ్చిపో అంటావు. ఎవరిని ఎక్కువసేపు నిద్దు టక వచ్చేయాలని చెప్పి డబ్బ డోర్ కొట్టేసుకొని వచ్చేస్తాను. టక వచ్చేయాలని చెప్పి డబ్బ డోర్ కొట్టేసుకొని వచ్చేస్తాను. మళ్ళీ ఇంకే చిల్లర నీకు డబ్బులు పోయినప్పుడు నుంచి డబ్బులు ఆడవా నీకు? ఏ కొట్టమోడా 10 ఉంగరాలు దానికంటే నీ చెప్పి ఉంగరాలు బాత్రూమ్ లో దొరుకుతాయి కదా అప్పుడప్పుడు. ఏ మొదటి చూడండి ఏం తరుతా బాత్రూమ్ లోకే చెప్పేది అన్ని నువ్వు నీట్ గా ఎన్నున్నాయి? 8, 10 ఉన్నాయి బాత్రూమ్లు. ఆ బాత్రూమ్లు అంతా క్లీన్ చేసుకునేది, ఎవడైనా పాన్ పరాకులు ఉంచింటే క్లీన్ చేసుకోవడం, బాత్రూమ్ క్లీన్ చేసుకోవడం, నీళ్లు బాగా వస్తున్నాయా, ట్యాప్ లో నీళ్ళు ఏమైనా గారుతున్నాయా, టైం టు టైం నీళ్ళు చూసుకోవడం, ఫెనాయిల్ దిగిందే లేదా లోడ్ చూసుకోవాలా, ఫెనాయిల్ వేసి క్లీన్ చేయించేసి. అర్థమైందా? క్లీన్ చేయించేసి అంటే మళ్ళీ నీ కింద 10 మంది పనులు ఉంటారు అనుకునేవు. ఏటు చెట్టు నీకే అప్ప చెప్తున్నాడు సార్, ఎక్కడ ఫారిన్ సార్. మా పేర్లు వాడద్దు, ఎందుకంటే మా పేర్లు వాడినా అంటే మాకు మర్యాదలు పోతాయి. అర్థమైందా? దీన్ని కనిపెట్టి ఇరికిస్తాడు. ఎవరు ఇరికిస్తాడు? ఏం తిరిగిచ్చేది? మళ్ళీ ఏమన్నా బాత్రూమ్ కొడుకు చూడవు డబ్బులు ఇచ్చి మర్రాకపోతాను. మళ్ళా డబ్బులతోనే కదా నువ్వు అన్నీ డబ్బులతోనే మరి ఇంత డబ్బులతో బాత్రూమ్ కడవనంత దీనంగానా మళ్ళా. నేను మార్కెట్లు కోట్లు లక్షలు వస్తాయిలే అనుకో, మార్కెట్లు కోట్లు లక్షలు వస్తాయిలే అనుకో. నువ్వు ఎంతమంది వస్తారు సంతకి? వచ్చేవాడంతే కూర్చొని నేను ఎక్క కడుక్కోకుండా పోతే వాళ్ళు ఉంటారు. మళ్ళీ లోపల పోయి నువ్వే క్లీన్ చేసుకునేది ఉంటది. 100 మంది 5, 10 ఎక్కువ ఇచ్చిపోతా అంటారు. నీకు ఆడికే పుష్క వస్తుంది తినేకి. ఆడ బాత్రూమ్ కూడా తినాలా? మళ్ళీ నువ్వు బయటికి పోతే ఎవరైనా వేరే వాళ్ళు వస్తే ఎట్లా? నువ్వు మళ్ళా గబ్బు చేస్తాను నువ్వు. ఏందడా ఏం పని చెప్పినా ఏం చెప్తాను? మార్కెట్ అనినాక నా బొంగులో మార్కెట్ లో పెట్టుకో. పెద్ద పెద్దోళ్ళు మంచి మంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు పరిచయం అయితే అంటారు. ఎవరికారా పరిచయమా? నువ్వు చూసుకో పోయి. దొడ్డి శివ అంటారు నీకు ఆడ మార్కెట్. దొడ్డి శివ అంటారు నీకు ఆడ మార్కెట్ లో. ఎంత పేరు ఉంటది నీకు? నువ్వేనా అసలు నువ్వు ఊహించుకోగలుగుతున్నావా? ఊహించుకుంటా దొడ్డి శివ అని ఏది మళ్ళా అమ్మ జీతం అట్లే పిలుస్తారా అందరికి? నీకు పలానోడ గుర్తు వచ్చేకి, పలానోడ తెలిసేకి. నువ్వు కూర్చో దొడ్డికి సరిపోతుంది. మార్కెట్ లో కూడా ఎవడు మాట్లాడలే ఇట్లా నాతో. నువ్వు గానకల కూతురు దొడ్డి శివ అంటే మన ఇంకా చేసే పని. టమోటకాయలు అనుకో, టమోటకాయలు రమణ, లేదా ఆ పచ్చిమిరకాయలు ప్రసాద్ అట్లా పిలుస్తారు. అట్లా నీకు కూడా ఓ పేరు ఉంటుంది కదా. ఏం పేరు?
చెప్పినా మళ్ళీ పొద్దాకులు పిలిపించుకుంటారు, గట్టిగా అరుతారులే వాళ్ళే మార్కెట్లో పేరు. నేనేం చెప్పాల్సిన అవసరం లే. దొడ్డు శివాని మాటికి మాటికి ఎందుకు చెప్పుకుంటారు? నువ్వు మళ్ళా బూతులు రప్పిది మళ్ళీ శివ అనే పేరు తీసేసి ఫస్ట్ అదో పేరే పెట్టేది బెస్ట్. దొడ్డి ఎంత బాగుంటది, వాళ్ళకి ఈజీగా ఉంటది. నీకు ఎవరైనా దొడ్డి దొడ్డి నీకేమన్నా టక్కండే దొడ్డి అన్నా కూడా నువ్వు తిరుగుతావు. ఏ దొడ్డి దొడ్డి ఎవరు దొడ్డి? నువ్వు ఎక్క దొడ్డి, నువ్వు పెట్టుకో దొడ్డి, వాడు పెట్టుకో పారని కానీ దొడ్డి కానీ దొడ్డి దొడ్డి మంచి పేరు పెట్టుకో. టెండర్ బాడి సారు అంత కష్టపడి తెచ్చుకోండి, అది అంచెలంచెలుగా ఎదుక్కుండా నువ్వు. ఎవరు ఎదుగుతారు నాడు ఉంటే ఎప్పుడు ఎదుగుతావా? ఫస్ట్ నేను దొడ్డి దొడ్డి అని పిలుస్తారు, తర్వాత దొడ్డిగారు అంటారు. నీకు రెస్పెక్ట్ కూడా వస్తుంది. ఇంకొంతమంది దొడ్డి సార్ అంటారు. నీకు అట్లా రాను ఓ సంవత్సరం 2 ఏళ్ళు 10 ఏళ్ళకి నీకు ఎంత పేరు వస్తుంది? దొడ్డి గారు, దొడ్డి రాజు గారు, మార్కెట్ దొడ్డి రాజు అంటే ఎట్టుంటది పేరు? నువ్వు బ్యానర్ కూడా కడతారా? ఫ్యాన్లు కూడా కట్టుతారా? దొడ్డి బాబు అని నీకు ఎన్ని వస్తాయి ఇప్పుడు మార్కెట్ లో, నీకంటూ ఉంటుంది పేరు. దొడ్డికి ఉంటుంది. నువ్వు చిల్లర నువ్వు మాట్లాడలే నువ్వు మంచిదే కదా చూసి, నీకంటే ఓ మంచి పేరు వస్తుంది. నా ఫోటో పిచ్చావు అది పెట్టింది, దొడ్డికి వేపించింది గుద్దులు పెట్టి. నువ్వు మళ్ళా నువ్వు చిల్లర మాట్లాడద్దు, నువ్వు బజార్ మాట్లాడద్దు, రివర్స్ మాట్లాడద్దు, నువ్వు బజార్ మాట్లాడద్దు, నీ చిల్లర మాట్లాడిన అర్థమైందా? అది కాకపోతే ఓ పేరు పెట్టిస్తాలే, ఏమని కక్క అని ఏదోటి, కక్క అని ఏదోటి. ఏంది మామూలు కాక కాక అని పిలుస్తారు కదా, అట్లా నీ కాక కాకుండా కక్క అని ఏదోటి ఆ టైం పెట్టిపిస్తారు. ఏముంది నువ్వు పెట్టుకో. నీ మంచి మంచి పేర్లు వాళ్ళే సెలెక్ట్ చేస్తారు మార్కెట్ లో. నిన్ను చూసి భయపడతారు. నువ్వు అట్లా వస్తావు అంటే కూడా పక్కకి జరుగుతారు. దొడ్డిగా అంత ఎందుకు లేని తెలుసా? నా జీతం నా పేరున్న మానం మర సిగ్గు అన్ని వస్తాను నాకేనా? అసలు నేను ఏంటికి ఇస్తాను? నేను ఎరిపని కదా. నువ్వు తెలివిగానే లేగాని నువ్వేమంతా అంచాలంచాలుగా దొడ్డిగారు అనిపించుకోవాలని చెప్పి నువ్వు మెత్తి తెలివితో నాకు మెంటల్ ఎప్పించినావు, ఈడే కూర్చుంటావు. నువ్వు పెట్టుకో దొడ్డికి పేరు. చిల్లర మాట్లాడుతురా, మాట్లాడు. నువ్వు ఇట్లా మాట్లాడతావు కాబట్టి నీ కట్టు చూసినా. ఎవరికే నాకు చూడలే, ఎవరు తీసుకున్నారు? నేను చేరమని చెప్పలే, మళ్ళీ నేను చేరమని చెప్పలే. చేరతావు చేరవు నీ ఇష్టం. నేను చేరను, నీ ఇష్టం. అది విడిచిపెట్టు, అయిపోయింది. ఇంక పోయి పడుకోబో. ఏడు అయిపోయింది కదా, క్లోజ్. ఎవరు పడుకుంటారు? టాపిక్ ఇస్ క్లోజ్. టాపిక్ క్లోజ్ కాదు ఇంకా. నీకు అప్పుడు అర్థమైంది టాపిక్ ఏంది? ఏం గానగలన్నా ఏమన్నా ఏంది? ఏం గానగలన్నా ఏమన్నా ఏం చెప్పు. ఏం మాట్లాడుతావు నువ్వు? ఆడకొచ్చి ఏం చేస్తావు? ఏంది ఆడకొచ్చి ఏది మాట్లాడుతున్నావు? నువ్వేం చేస్తావు? పోరా మళ్ళా ఎవరిని చూసుకోవాలి. నువ్వే పోతావు, నీకే కళ్ళకి వస్తుంది. అనా హైదరాబాద్ నుంచి పోనా, నా టైం ఏంది రానా, బయటికి రానా, ఎంతసేపు నా రండి ఈ పక్క రండి, ఆ 3వ బాత్రూమ్ పోండి. కళ్ళ 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 ఎంత ఉంటది. కింద తొంగి చూడడము, ఉన్నారా లేదా అని చెప్పి పైకి ఎక్కి చూడడము. అసలు నువ్వు బిజీ అయిపోతావు, కనబడవు ఎవరికి. నా ఏదో సినిమా పవర్ స్టార్ సినిమా 9 చూసే 20 చూసేకినా వాళ్ళు బాగా నువ్వే సెట్ అవుతావు, నీకే మంచి పేరు వస్తుంది. ఎవరు నీ చెట్టు కాను పోను ఎవడు కావాలా వాడు ఏందేమంటే పని ఏదేమన్నా. నువ్వు పొద్దున వచ్చే లెక్క కూడా నీకుండదు. అదేమి నీ కుష్కాకు 30 రూపాయలు తీసేస్తారు, అర్థమైందే? కుష్కా కూడా దాంట్లో మధ్యలో కుష్కా తినవా? ఏమైనా నో నేను ఊహించుకుంటా అంటే నాకు అన్ని చెప్పేగా రాలేదు. కుష్కా గుడ్డు పెడతారు, పెట్టుకో ముడ్డులకి గుడ్డు సరేనా మేడం వాళ్ళకి ఇచ్చేయి. వాళ్ళే గట్టి మైక్లో చెప్తారు, దొడ్డిజో కుష్కా ఇండి అని చెప్పి చెప్తారు. అమ్మ మధ్యలో దొడ్డిపోయానికి నువ్వు మళ్ళా నువ్వు క్లాసు పలకట్ట, చిల్లర పలకద్దు. నువ్వు పలుకుతున్నావు. నీకు 100 రూపాయలు ఇస్తారు, కుష్కా 30 రూపాయలు కట్ అవుతుంది. నువ్వు రోజులు ఎన్నిసార్లు బాత్రూమ్ పోతావో దాని తగ్గట్టు కట్ అవుతుంది. నాకు తెలిసి నువ్వే చేతి నుంచి 100 రూపాయలు వేసుకోవాలి, ఎందుకంటే పొద్దాంకులు పోతాడు. అదే ఆలోచన చేస్తానా, నాకు రూపాయి రాలేదు, ఏం రాలేదు. నీకు దాంట్లోనే 3వ నంబర్ రూమ్, ఎర్రికొండని బుర్రికొండని దాంట్లోనే నీకు 3వ నంబర్ రూమ్ ఇస్తారు అవునులే వాడుకునేకి. అవునులే
ఏమోలే అవును లేటన్నా ఆడే స్నానం చేసేసుకుంటావు, పొద్దున్నే బ్రష్ ఆడే చేసేసుకుంటావు, 3వ నంబర్ రూమ్ ఇస్తారు, 4వ నంబర్ రూమ్ లో నువ్వు భోజనం చేయొచ్చు. అవి కూడా బాత్రూమ్లే కదా. బాత్రూమ్లే మళ్ళీ 1 నుంచి 8 ఉంటాయి. తెలుసు మళ్ళీ రూమ్ అంటే ఏసీ రూమ్ లో ఇస్తారనుకోండి. మొత్తం హ్యాండ్ ఓవర్ నీ చేతిలోనే పెడతాను మేము. బీగాల్ సెట్ అంతా సెట్ అంతా కాదు, కుప్పంతా పెట్టాలని చెప్పు. ఆ బాత్రూమ్ అంతా కడితే ఏంది నువ్వు? బాత్రూమ్ తినడం ఏంది, బాత్రూమ్ పరగడం ఏంది? ప్రతి ఫెనాయిల్ బాటిల్లో రూపాయి 10 రూపాయలు నువ్వు మిగిలించుకోవచ్చు. నీకు ఎంత లాభాలు ఉంటాయి. వాడు చైన్ ఇచ్చేయడం ఏంద్రా? వాడ ఏరి పప్పు అది కట్ట ఏరి పప్పు అది కట్ట ఏమి పూర్తి గిని చాలే. నేను నువ్వు సైన్ ఇచ్చేసినాడంటే నేనేదో అదే అనుకుంటే రోడ్లు కూడా కూడా సైన్ స్వంత పెట్టుకోమని పెట్టుకో. ఎవరు ఏంది ఏంది వంత పెట్టుకోరాలే? ఏమే చేస్తున్నావా? ఏమన్నా మార్కెట్ యార్డ్లో ఏమైనా పంచాయతీ పెట్టమంటావా? నువ్వేమని చేస్తున్నావు? ఏమన్నా చేస్తానని చెప్పి నీ ఇష్టపూర్వకంగా చేస్తా, నీ ఇష్టపూర్వకంగా ఇచ్చి నువ్వు మళ్ళీ ఈ రోజు లేదు కాదు అంటే ఎవడు దానికి రెస్పాన్సిబిలిటీ? నువ్వే నేనే కదా. అందుకు నాతో ఉంటాయి. ఎట్లా రెస్పాన్సిబుల్ అందుకు నాతో ఉంటాయి. నీతో ఉండకూడదు, అవి చెడిపోతాయి. నా రెస్పాన్సిబుల్ నాదే కాబట్టి నాతోనే ఉంటాయి. నీ దగ్గర కాదు. రెస్పాన్సిబుల్ నువ్వా చెప్పు, నీకు ఇస్తా. నాకు నేనే. నువ్వే కదా రెస్పాన్సిబుల్. నువ్వు రెస్పాన్సిబుల్ అయినప్పుడు ఎవరు దానికి ఫేస్ చేయాల్సింది? నేనే. మళ్ళీ ఫేస్ చేస్తాను కదా. చెయ్యి. ఇవి నాతో ఉంటే నువ్వు ఫేస్ చేసినట్లు, నీ దగ్గర ఉంటే నువ్వు ఎట్లా ఫేస్ చేసినట్లు? చూడు చెప్తాడు, నువ్వు ఓవర్ ఊహించుకుంటున్నావు. ఆడి పోతే గలీజ్గా ఉంటుంది, అట్లుంటుంది అని. నువ్వు 8 రూములు ఉన్నాయి. 8 రూమ్లో 3, 4 గలీజు, మిగతావి కొంత పర్లే. అర్థమైందే? నీకు అందుకే భోజనానికి పండుకునేకి 3, 4 ఇస్తారు. అర్థమైందే? మిగతావన్నీ పర్లేదు. నీకు 2 రోజులు వాసన భరించుకోలేక వామిటింగ్ చేసుకోవచ్చు. బజార్గా చిల్లరగా అర్థమైందా? నీకు ఇంకోటి బుక్ ఏం చెప్పేది మర్చిపోయినా. ఎవడైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆ మార్కెట్ యార్డ్లో ఎవడైనా బయట పాస్ పోసేది, గీసి పోసేది, బాత్రూమ్ ఏమైనా చేసినా అంటే నువ్వే రెస్పాన్సిబుల్. ఆ నాయన పడేసి ఏం చేసినా కూడా నువ్వే క్లీన్ చేయాలా, నువ్వే ఎత్తేయాలా. మళ్ళీ నీకు టెండర్ వాడి అంత పెద్ద టెండర్ నీ చేతిలో పెట్టాక ఎవడు రెస్పాన్సిబుల్ అవుతాడు? నాకు వద్దు, నా ఊరలో పిలుచుకొచ్చుకుంటావు. నాకు అవసరమేరా? ఇక్కడ పోయకూడదు, మర్యాదగా లోపల రానల్లా. నీకు అలవాటు ఉందా? ఎవరికి చూసినావు? మార్కెట్ లో చూస్తాండే కదా, ఇంత ముందు పాతగా ఉండే పిల్లోడు చేస్తాండే కదా అదే పని. రోగం వచ్చి చచ్చిపోయినాడు. అది కథం మనం చచ్చిపోయినాడు. అది కథం మనం 3వ నంబర్ రూమ్ లో బతుకుంటారా? వాడు వారానికే చచ్చిపోయినాడు. ఆ కూడు తినలేక కుసుక వద్దని చెప్పి ఉత్తలుండి వాడు వద్దులే, వాడిని వర్ణనాన్నితం వానికి. ఆ నీళ్లు స్నానానికి వాడే నీళ్ళు జలగలు, ఎలకలు వద్దులే కంపు. చెప్పదు ఇంకా చాలు. ఎలకలు వద్దులే కంపు. చెప్పదు ఇంకా చాలు. చెప్పిపోతారు నన్ను. నీకు స్టీల్ బాడే నువ్వెందుకు వస్తావు? నీకు నిద్ర ఎట్లా వస్తుంది అనుకుంటున్నావేమో. నువ్వు 3వ నంబర్ రూమ్ లో డోర్ వేసిన వెంటనే వాసనకి కళ్ళు తిరిగి పడిపోతావు. పొద్దున క్లీనింగ్ ఎవరైనా వచ్చిన వాళ్ళు లేపుతారు. నువ్వు అర్ధగంట పడుతుంది లేచేకి, ఆ బయలు గమ్మింటాయి కక్కుని వాంతి కక్కుని నువ్వు రెడీ అయ్యేకి. మన రెస్ట్ పొద్దున 4వ నంబర్ లో తినాల నువ్వు. ఎవరా నేను తినలేదా? 3వ నంబర్ దాంట్లో నీ ఫోటో వేపిస్తా. నువ్వు వేపించుకో. 3వ నంబర్ దాంట్లో 3వ నంబర్ దాంట్లో నీ ఫ్రంట్ ఫోటో, 4వ నంబర్ దాంట్లో గోడకి కాదు, అది డోర్ ఓపెన్ చేస్తానే నీ బ్యాక్ ఫోటో. 2 ఫోటోలు నీవే ఉంటాయి. ఆడ కూడా ఏముంటది, దొడ్డి గారు దొడ్డి ఏమి మళ్ళీ దొడ్డి ఏంది? నీ ఫోన్ నంబర్ రా కింద. ఈకపోతే మళ్ళీ చాలా ఎదుర్కొంటావు. లోపల నీళ్ళు రాలేదు ఏదైనా ఆయన అనుకో, ఎవరికి ఫోన్ చేస్తారు? నువ్వు ఉండాలి, నువ్వు కనపడాలి కదా ఫలానా ఫోటో అని చెప్పి. అసలు నేను పోతాను ఏంటి అనుకుంటున్నావు? నా ఫోటో ఏం పెడతాను? నా నెంబర్ రేటు ఏమంటారు? నువ్వు అనుకోవద్దు నీ ఫోను నాకు గొద్దు. నువ్వు అనుకోవద్దు నీ ఫోను నాకు గొద్దు. నాకు ఈ జాబ్ ఎత్తున్నాయను నువ్వే కాల్చి పెట్టుకో. ఆ ఫార్మర్ పెట్టుకోమని కాల్చుంటే నా పెట్టుకోలే. నీకు నేను ఏం చేయాలో ఏం చేస్తానో
నువ్వు చూసుకో మళ్ళా. మంచి మర్యాద లేని ఎదవల్లారా ఎంగిలి కూడు కాసపడే కుక్కలా ఏం జన్మరా మీది చచ్చిపోతావా? సూసైడ్ చేసుకుంటావా? నేను చచ్చిపోయినా చెప్పు, వెళ్ళిపోతావా ఇంట్లో నుంచి? ఇంట్లో నుంచి కాదు, ఇప్పుడు చూడు నీకు ఎట్లా పెడతాను. మన మామూలు మన కథ మన మార్కెట్ యార్డ్లో నీకు అంత మంచి ఉద్యోగం చూస్తే కూడా నువ్వు దాన్ని కూడా తీసి పక్కన వేస్తున్నావు అంటే నీ జీవితం ఏందో నువ్వు ఎట్లా ఎదుగుతావో ఆడే అర్థమవుతుంది.